అసలు ఈ పాకిస్తాన్ ట్రోల్ చేయడానికి ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళే చాలు. వాళ్ళ పరువుని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని మరి గంగలో వచ్చి కలిపేసి ఆడతారు. మనం ఐపీఎంలో లీనమైపోయి బాగా బిజీ అయిపోయాం, కానీ ఒకసారి పిఎస్ఎల్కి వెళ్ళి చూస్తే అంత గందరగోళంగా ఉంది. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే అన్ని దారుణాలు జరుగుతున్నాయి. మొన్నేమో బౌలింగ్ వేసేటప్పుడు సడన్గా ఫ్లడ్ టేక్స్ ఆఫ్. ఆ పాకిస్తాన్ మేనేజ్మెంట్ స్టాఫ్ ఏందో ఎవరికి అర్థం కాదు. దాని తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్, ఇది హైలైట్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్కి మనకేమో ప్రైజ్ మనీ ఇస్తారు, ట్రోఫీ ఇస్తారు. డైరెక్ట్గా మొన్న అయితే డారెల్ మిచెల్కి ఏమి ఇచ్చారు తెలుసా? హెయిర్ డ్రైయర్. ఏం చేసుకుంటాడు? ఏమైనా ఉందా? లేదు. అట్లాంటి ఆయనకి పోయి హెయిర్ డ్రైయర్ ఇచ్చారు. నిన్నే మేఘన్ కూడా ఇచ్చారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గిఫ్ట్కి. సరే, అక్కడ వరకు వదిలేస్తే ఇంకా ప్లేయర్స్ ఏం ఆడుతున్నారో ఏందో. మొన్న ఒక మ్యాచ్ బౌలర్ బాల్ వేసాడు, బ్యాట్ కొట్టాడు. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఫీల్డర్ చేతిలో ఉంది బాల్, అయినా కూడా ఏదో క్యాజువల్గా మూన్ వాక్ చేస్తున్నాడు పిచ్ మీద. క్రికెట్ ఆడుతున్నాడా లేదంటే కొత్త గేమ్ ఏమన్నా కనబడుతున్నా అర్థం కాదు. నిజంగా పాకిస్తాన్ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు. మనకు వర్త్ తగ్గించారు ఫైనల్గా చెప్పాలంటే. మీరు చూసారా? మనకి ఎంటర్టైన్మెంట్, ఐపీఎల్ థ్రిల్లర్ కోసం మనకి ఫన్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఖచ్చితంగా పిఎస్ఎల్ని చూడాల్సిందే. మీరేమంటారు? కామెంట్ చేయండి.